మా పిల్లాడికి 7 సంవత్సరాలండి. ఇంకా పక్క తడిపేస్తుంటాడు. ఇలాంటి ప్రాబ్లమ్ తో బాధపడే పేరెంట్స్ కోసం ఈ టిప్స్. జనరల్ గా 5 సంవత్సరాలు నిండిన పిల్లలకి యూరిన్ మీద కంట్రోల్ వస్తుంది. సుమారు 15% మంది పిల్లలకి ఈ కంట్రోల్ ఇంకా రాదు. ఇలాంటి పిల్లలే పక్క తడిపేస్తుంటారు. ఈ సమస్యని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అని అంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని తిట్టడం కానీ, షేమింగ్ కానీ, భయపెట్టడం కానీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల వాళ్ళలో లో సెల్ఫ్ ఎస్టీమ్ మరియు రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఏం చేయాలి అంటే ఈ సమస్య కోసం మీకోసం 5 టిప్స్ చెప్పబోతున్నాను. మొదటిది, పొద్దున పూట రెగ్యులర్ గా ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి బ్లాడర్ అనేది ఎంటీ చేయించడం మొదలు పెట్టండి. రెండవది, నైట్ టైం పడుకునే ముందు ఖచ్చితంగా పాస్ పోసిన తర్వాతే నిద్రపుచ్చడం అలవాటు చేయించండి. మూడవది, హై షుగర్ కంటెంట్ ఉన్న డ్రింక్స్ కానీ, కెఫినేటెడ్ డ్రింక్స్ కానీ, దీనికి ఎగ్జాంపుల్ గా కూల్ డ్రింక్స్ కానీ, షుగర్ కంటైనింగ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కాఫీ టీలు కానీ అలవాటు ఉంటే మాన్పించండి. నాలుగవది, రోజు తీసుకునే నీటి శాతంలో 40% నీరు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 40% నీరు మధ్యాహ్నం 12 నుంచి సాయంకాలం 5 గంటల వరకు తీసుకోవడం మొదలు పెట్టండి. మిగిలిన 20% నీరు మాత్రమే సాయంకాలం 5 పైన అలవాటు చేయించండి. ఇంకొకటి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మోటివేషనల్ థెరపీ. మీ పిల్లాడు పక్క తడపని రాత్రులు ఎన్నున్నాయో దానికి తగ్గట్టు మీరు ఒక రివార్డ్ ప్రకటించండి, చూద్దాం. అప్పటికి ఈ సమస్య ఇంకా మీకు వదలకపోతే మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి.